హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ పన్నీర్ దమ్ బిర్యానీ. చాలా రుచిగా ఉంటుందండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది. పన్నీర్ దమ్ బిర్యానీకి కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం చిన్న గ్లాస్తో 3 గ్లాసులు తీసుకున్నానండి. ఇవి 300 గ్రాముల బియ్యాన్ని బాగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్నాక తగినన్ని నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇవి నానే లోపల పన్నీర్కి సరిపడా మసాలా చూద్దాము. 300 గ్రాముల బియ్యానికి 200 గ్రాముల పన్నీర్ తీసుకున్నాను. ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 2 స్పూన్ల జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఇలా వేగాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయ 1, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఈ మసాలాకు సరిపడా వేసుకోవాలండి, మనం రైస్కి విడిగా వేస్తాము. ఉల్లిపాయ బాగా మగ్గాలి. ఇది ఇలా బాగా వేగింది కదా, ఇలా వేగాక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మీరు కారం కానీ ఉప్పు కానీ మసాలాలు ఇవన్నీ దీనికి సరిపడా వేసుకోవాలండి, రైస్కి విడిగా వేస్తాము. ఇది ఇలా బాగా వేగాక తగినంత కారం, 1 స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపిన పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కసూరి మేతి వేసి కలుపుకోవాలి. కసూరి మేతి అంటే ఎండు మెంతాకు ఉంటుంది కదండి, అది. ఇలా బాగా కలుపుకున్నాక టమాటో ప్యూరీ వేసుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటోల్ని ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టుకోవాలి. పచ్చి టమాటోలే. అలాగే 1/2 కప్పు పెరుగు వేసి కలుపుకోవాలి. ఇదంతా బాగా మగ్గాలి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ కానీ పాలమేగడ కానీ ఉంటే ఒక 2 స్పూన్లు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూడండి, నూనె పైకి తేలింది అంటే మగ్గినట్టే. ఇలా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసాక పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. పన్నీర్ ముక్కలు ఉడికించాల్సిన అవసరం ఉండదండి, ఎలా అయినా దమ్ చేస్తాం కదా, ఆ వేడికి మగ్గిపోతాయి. పచ్చిమిర్చి లైట్గా ఘాటు పెట్టి వేసుకోవాలి. 5 కాయలు తీసుకున్నానండి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 1/2 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని సమానంగా చేసి పక్కన పెట్టుకోవాలి. మసాలా తయారైంది. ఇప్పుడు రైస్ ఉడికించుకుందాము. చూడండి, బియ్యం కూడా ఇలా బాగా నాని కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఎసరు పెట్టుకోవాలి. నీళ్ళకి కొలతేం ఉండదండి, కొంచెం నీళ్ళు ఎక్కువే పెట్టుకోవాలి. అలాగే పెద్ద గిన్నె పెట్టుకోవాలి, ఇరుకవ్వకూడదు. ఈ నీళ్ళల్లో బిర్యానీ మసాలా వేసుకోవాలి. అన్నీ 4 తీసుకున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 3 కాయలు, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, 1 స్పూన్ నెయ్యి, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఈ మసాలాలు, ఉప్పు రైస్కి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. నీళ్ళు మరగాలి. నీళ్ళు ఇలా మరిగినాయి కదండి, ఒకసారి రుచి చూసుకొని ఉప్పు తగ్గితే ఉప్పు వేసుకోవచ్చు. ఇవి ఇలా మరిగాక హై ఫ్లేమ్కి కొద్దిగా తగ్గించి నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకోవాలండి, అస్తమాను కలపకూడదు, విరిగిపోతాయి. ఇవి ఉడకడానికి పెద్ద టైం పట్టదండి, ఒక 8-9 నిమిషాలు పడుతుంది. ఒక 80% మాత్రమే ఉడకాలి, పూర్తిగా ఉడికితే ముద్దలా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉండాలి, కొంచెం పలుకుగానే ఉంటుంది. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న మసాలాలోకి వేసుకోవాలి. ఈ విధంగా రైస్ అంతా వేసుకోవాలి. రైస్ మొత్తం ఇలా వేసుకున్నాక పైనుంచి మళ్ళీ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, 1 స్పూన్ నెయ్యి ఎక్కువ అవసరం ఉండదండి, 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా నెయ్యి వేసుకున్నాక మనం రైస్ ఉడికించిన నీళ్ళు ఉంటాయి కదా, అవి 1 గరిట వరకు వేసుకోవాలి. అలాగే దమ్ బిర్యానీకి ఎల్లో ఫుడ్ కలర్ కానీ రెడ్ ఫుడ్ కలర్ కానీ వేస్తారు. నేను ఫుడ్ కలర్ వేయట్లేదండి, పసుపు వేస్తున్నాను. నీళ్ళల్లో కొంచెం పసుపు కలిపి ఈ విధంగా వేసుకోవచ్చు. మీకు పసుపు వాసన రావడం అలా ఏమీ ఉండదండి. ఇలా ఇవన్నీ వేసి సిల్వర్ ఫాయిల్తో పైన ఈ విధంగా పెట్టి మళ్ళీ మూత పెట్టేసి దమ్ చేసుకోవాలి. ఆవిరి బయటకు వెళ్లకుండా ఉంటుందండి, మనకి బాగా మగ్గుతుంది. మీడియం ఫ్లేమ్లో ఒక్క 10 నిమిషాలు దమ్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం ఉండదు. ఎక్కువ ఉడికించినా కూడా పన్నీర్ గట్టిగా అయిపోతుంది.
ఇలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఒకసారి చూపిస్తున్నాను ఎలా ఉందో. ఈ విధంగా మగ్గుతుంది. ఇది వెంటనే తీసుకోకూడదు. మళ్ళీ మూత పెట్టేసి ఒక 15-20 నిమిషాలు అలా ఉంచేస్తే ఆ వేడికి మగ్గుతుందండి. మామూలుగా బిర్యానీ చేసిన, పలావ్ చేసిన అవైనా సరే వెంటనే తీసుకోకూడదు. నేను ఒక 20 నిమిషాలు ఉంచేసానండి. 20 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు కలుపుకోవచ్చు. పొడి పొడిలాడినట్టు ఉంటుంది. అదే వెంటనే తీస్తే ముద్దయిపోయినట్టు ఉంటుంది. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇంతేనండి, పన్నీర్ దమ్ బిర్యానీ తయారైంది. చాలా బాగుంటుంది. సింపుల్గా చేసేసుకోవచ్చు తక్కువ టైంలో. ఇది షేర్వాతో కానీ రైతాతో కానీ తింటే చాలా బాగుంటుందండి. నేను రైతా పెట్టాను. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.